రే మను చెప్పరా. ఏంటి నాన్నగారు? అదే ఇందాక చెప్తానన్నావు కదా, చెప్పు. हम गाना नहीं बतुक सकता. మేము అన్న లేకపోయినా బతకగలం. लेकिन लाइक शेयर कमेंट नहीं तो बतुक नहीं सकता. మీరు లైక్ షేర్ కామెంట్ చేయకపోతే మాత్రం బతకలేము. तब तक आपका प्यार के लिए. ఇదంతా మీ ప్రేమ కోసమే చేస్తున్నామండి. కాబట్టి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంటను కొట్టేయండి. సబ్స్క్రైబ్. వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తారులే, నువ్వు వీడియో స్టార్ట్ చేయి. ఎక్కడ 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 ఉందో తారక, నాలో ఉక్కిరి బిక్కిరి ఆశలు రేపే గోపిక. భుజంగం గారు వినబడుతుంది, చెప్పండి. మన సంగమేష్ గడికి 3వ పెళ్ళంటండి. అదేంటండి, 10 ఏళ్ల క్రితమే కదా 2వ పెళ్లి అయింది. అదే బోరు కొట్టి 10 రోజుల కిందట విడాకులు కూడా అయ్యింది. బోరు కొట్టిందా? వాళ్ళ ఆవిడ్ని చూసి చూసి బోరు కొట్టి పక్కీదులో పెళ్లి కాకుండా మిగిలిపోయిన ప్రసన్న టీచర్ ఉంది కదా, వాళ్ళిద్దరూ లవ్ చేసుకున్నారంట. ఆయన ఎడికేం పోయే కాలం అండి, కాటికి పోవాల్సిన వయసులో కాటేయాలని చూస్తున్నాడు. మరే అయినా ఆ ప్రసన్న టీచర్ బుద్ధి ఉండాలి. ఎంత పెళ్లి చేసుకోవడానికి ఎవరో దొరకపోతే మాత్రం ఈ ముసలి సన్నాసి గడినే లవ్ చెయ్యాలా? లేదు లేదు, వీడే ఫస్ట్ లవ్ చేసి వాళ్ళ ఇంట్లో మాట్లాడి ఒప్పించుకున్నాడంట. ఈ సంగమేష్ మామూలుడు కాదండి, కృష్ణారామ అనుకుంటూ ఏ సంగమంలో మునక్కుండా ప్రేమలో మునిగి పెళ్లి చేసుకుంటున్నాడు. మరే అబ్బా నాన్నగారు అట్లాగండి. అయినా ఈ జనరేషన్ ఇలా ఉందండి. ఇప్పట్లో అందరికి ఫ్యాషన్ అయిపోయినాయి. పెళ్ళైన 10 రోజులకే విడాకులు, ఆ తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకోవడాలు, పెళ్లి కాకుండానే పిల్లల గండాలు, ప్రతిదానికి ఓ దిక్కుమాలిన పేరు పెట్టేసుకుని ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారు అనుకోండి. కలికాలం అంటే ఇదేనేమోనండి, మనం కూడా ప్రిపేర్డ్ గా ఉండాలి. దేనికి భుజంగం గారు? అదే రేపో మాపో మనకు కూడా విడాకులు అయితే ఇంకో పెళ్లి చేసుకోవాలి కదా. మీ గురించి నాకు తెలియదండి, నేను మాత్రం ఏకపత్ని వ్రతుండి. ఆ సంగమేష్ కూడా ఫస్ట్ మ్యారేజ్ తర్వాత ఇలాగే అన్నాడు. అయితే మీరు ఆ సంగమేష్ గడు కలిసి ఏ సంగమంలోనూ దూకండి. పొద్దున్నే పనికిమాలిన ఫోన్లు. అబ్బా నాన్నగారు టీవీకి అట్లాగండి. ఏంట్రా నీ బాధ? ఫోన్ మాట్లాడుతున్నాను, కనిపించట్లేదా? నేను ఇక్కడ టీవీ చూస్తున్నాను, కనిపించట్లేదా? అరుతున్నావేట్రా? అదేనండి, ఫోన్ మాట్లాడుతుంటే బయటకు వెళ్ళి మాట్లాడొచ్చు కదా, ఇలా టీవీ ముందు తిరుగుతూ మాట్లాడాలా? ఆహా, ఒరే అది పొట్ట చెరువు గట్ట, గిన్నె కూడా ఫెవికాల్ రాసినట్టు ఉండిపోయింది. అలా డిజైన్ చేసి పెంచాను నాన్నగారు, ఎంత కష్టమో తెలుసా అలా పెంచడం. తూ ఎదవా, నీ వయసు పిల్లలందరూ డైట్లు గీట్లు అని వెయిట్ తగ్గిస్తుంటే నువ్వు మాత్రం అడ్డంగా అడ్డగాడితలో పెరుగుతున్నావు. సిగ్గులేదురా? పందిలా తినడం, ఆ తిన్నది బాత్రూమ్ లో డౌన్లోడ్ చేయడం. ఇప్పటికైనా డైట్ చేసి వెయిట్ తగ్గించు. అవ్వదు నాన్నగారు, నేను తగ్గను. ఎందుకురా? నాకెందులో అయినా నెగడం తప్ప తగ్గడం ఇష్టం ఉండదు, అందుకే ఒళ్ళు కూడా తగ్గను. ఛీ, నీకు చెప్పాను చూడు, నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. అయితే కొట్టుకోండి. అబ్బబ్బబ్బా, ఎప్పుడు ఏదో ఒకటి అంటారు నా కొడుకుని. మీ దిష్టి తగిలేసే వాడు అలా లావైపోయాడు. దిష్టి తగిలితే ఎవడన్నా సన్నబడతాడే, ఇలా పూర్ణం బూర్లు ఉబ్బుపోడు. ఇంకా పెట్టు, జంతికలు, పొంగడాలు, బొబ్బట్లు, మినపట్లు. ఉప్మా మర్చిపోయారండి. నీ బొక్కలో ఉప్మా అత్తినాడు అలా తయారయ్యాడే. వీడికి బాడీలో కొలెస్ట్రాల్ తో పాటు ఎక్స్ట్రాలు కూడా బాగా ఎక్కువైనాయి. రోజు నైట్ వీడికి బెల్ట్ మసాజ్ ఇస్తే అప్పుడు బాడీలో కొవ్వు ఆటోమేటిక్ గా కరిగిపోతుంది. నాన్నగారు మీరు అలాంటి హార్ష్ డెసిషన్లు తీసుకోకండి. మీరు బెల్ట్ తీయడం కంటే నేను కల్ట్ లో జాయిన్ అవడమే బెటర్. ఈ మధ్య కొన్ని ఆఫర్లు కూడా పెట్టినట్టున్నాడు, డబ్బులు ఇవ్వండి, వెళ్ళి జాయిన్ అయిపోతా. నీకు ఇంట్లో తిండికి వచ్చే దండగా అనుకుంటే మళ్ళీ జిమ్ కు ఫీజు మూసుకొని మనం వీచర్ ఉన్న పార్క్ వెళ్ళి 4 రౌండ్లు వేసి దండీలు బస్కీలు కొట్టు. దండీలు బస్కీలా? అర్లేండి, రేపు పొద్దున్న నుంచి వెళ్తాడులే, మీరు ఇలా కూర్చోండి, ఉప్మా పెడతాను. ఒసే, సెంచరీలు కొట్టే విరాట్ కోహ్లీ కూడా అప్పుడప్పుడు డక్అట్ అవుతాడే, కానీ నీకు మాత్రం రోజు ఉప్మా వండి వండి చిరాకు రావట్లేదే. ఉప్మా వండడానికి చిరాకు ఎందుకండి, రవ్వ ఉంటే చాలు. ఈ తల్లి కొడుకులతో కాపురం చేయడం కంటే ఏ కాశీకి పోయి సన్యాసంలో కలిసిపోవడం బెటర్. తాత వద్దులే, నువ్వు వచ్చేలోపు ఎపిసోడ్ అయిపోద్ది, నేనే వస్తున్నా. నాకు సర్లే, ఎందుకే ఏంటి పిలిచావు? నువ్వు మామూలుగానే లాగు, ఇంకా డైలాగు కూడా డోంట్ లాగు ప్లీజ్. మ్యాటర్ ఏంటో త్వరగా చెప్పు. అది ఏం లేదురా జాయిగా, బేబమ్మ ఎక్కడ కనిపించట్లేదు. బేబమ్మ? నీకు బేబమ్మతో పని ఏంటి జాయిగా? అది కుంభమేళాలో నన్ను రౌడీల నుంచి కాపాడింది కదా జాయిగా, దానికి థ్యాంక్స్ చెప్తామని. అప్పుడు ఆల్రెడీ చెప్పావుగా. అప్పుడు ఆ గోల్లో సరిగ్గా వినిపించుకుందో లేదో జాయిగా, ఇప్పుడు కొంచెం పర్సనల్ గా స్పెషల్ గా చెప్తామని జాయిగా.
సీన్ ఏదో తేడా కొడుతుంది. అయినా నువ్వు అంత స్పెషల్ గా చెప్పడానికి బేబమ్మ ఏమి నిన్ను స్పెషల్ గా కాపాడలేదు. దాని జీవిత పరమార్థమే మనుషుల్ని కాపాడడం. లాస్ట్ లో వచ్చి ఫాస్ట్ గా క్లైమాక్స్ ఫినిష్ చేస్తుంటాయి. అబ్బా వీడికి ఎలా చెప్పేది జాయిగా? ఇంకా ఇట ఆలోచిస్తున్నావు? ఏం లేదురా జాయిగా, నువ్వు వెళ్ళు, నేనే వెతుక్కుంటాను జాయిగా. సర్లే, నువ్వు జాయిగా ఎత్తికేసరికి ఓ జీవితకాలం అయిపోద్ది. మార్నింగ్ కదా పార్క్ లో జాగింగ్ చేస్తూ ఉంటది. ఓ నైస్ నైస్ జాయిగా. జాయిగా కాదు, ఫాస్ట్ గానే చేస్తది. ఓకే ఓకే, నేను కూడా ఫాస్ట్ గా వెళ్ళి జాగింగ్ చేస్తా జాయిగా. ఏంటి బామ్మగారు అలిసిపోయినట్టున్నారు? ఒక బాండం తాగుతారా? అన్నేళ్ళు ఎలా బతికారండి బాబు? ఇలా డైలీ ఎక్సర్సైజ్ చేసి ఫిట్ గా ఉండడం వల్ల. సర్లేండి, ఈ బాండం తాగండి. నువ్వు బాండం కొడితే నేను తాగాల? నా బాండం నేనే కొట్టుకుంటా. అయ్య బాబోయ్, బేబీ ఎక్కడున్నావమ్మా జాయిగా? హాయ్ ఎవడేడు? హాయ్ బేబమ్మ, నువ్వు కూడా ఇదే పార్క్ కి వస్తావా జాయిగా? నేను ఎప్పుడు ఈ పార్క్ వస్తాను జాయిగా, నువ్వే ఫస్ట్ టైం వచ్చావు. అవును కదా, కన్ఫ్యూజన్ లో టెన్షన్ అయ్యా కొంచెం జాయిగా. సర్లే, మా హైదరాబాద్ ఎలా ఉంది? చాలా అందంగా ఉంది జాయిగా. బాగా ఎంజాయ్ చేస్తున్నావు అయితే. చాలా హైదరాబాద్ నచ్చిందనమాట. మామూలుగా కాదు, చాలా. ఏంటేడు బామ్మకి తగలయటం కొట్టేస్తున్నాడు? అమ్మ, ఈ పార్కు ఎప్పుడు ఇంతే అందంగా ఉంటుందా జాయిగా? లేదా ఈ రోజు నువ్వు వచ్చావని ఇంత అందంగా కనిపిస్తుందా జాయిగా? మరి అమ్మ కలిపాడు పులిహార. ఈ హాయి కూడా చిరుగాలి వల్ల లేదా నీ చిరునవ్వుల చిరుజల్లు వల్ల జాయిగా? మళ్ళీ కలిపాడు. ఏంటి జాయ్? ఏంటి? ఏం లేదు జాయిగా. కొంపతీసి నాకు లైన్ వేస్తున్నావా? లేదు బేబమ్మ, లవ్ చేస్తున్నా జాయిగా. ఏం మాట్లాడుతున్నావు? నిజంగా బేబమ్మ, ఐ రియల్లీ లవ్ యూ. ఐ వాంట్ టు మ్యారీ యూ జాయిగా. రైట్ గా నిల్చుంటే నా చెప్పంతరావు. నీకు నేను కావాలరా? నో 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 నో. జాయ్, ఇట్స్ ఓకే ఓకే. ఏం లేదు జాయిగా. నేను బొండం తాగుతావనే కదా అడిగాను. ఏదో యాసిడ్ తాగమన్నట్టు ఇంతకంతలా భయపడుతున్నావు. ఏం లేదు బేబమ్మ జాయిగా. ఏంటి? ఏమైనా ఉంటే చెప్పు, పర్లేదు. వద్దులే, గుద్దుతో. కమాన్, ట్రీట్ మీ లైక్ ఎ ఫ్రెండ్ బ్రో. అదేంటి ఫ్రెండ్ అన్నావు, మళ్ళీ లాస్ట్ లో బ్రో అంటున్నావు జాయిగా? ఇట్స్ ఎ బ్రో కోడ్ బ్రో. నో నో, నాకు బ్రో కోడ్ వద్దు, బట్ వీజరు వద్దు జాయిగా. నువ్వు నన్ను బ్రదర్ అని పిలవడం అసలుకే వద్దు. పిలవద్దంటే పిలవద్దంతే జాయిగా. నేను ఇంకెళ్తున్నా, బాయ్. అది కాదు జాయ్, బాయ్. పాప తడుచుకున్నట్టు అన్నాడు. సిల్లీ ఇంట్రోవర్ట్స్, నువ్వేంటి అలా చూస్తున్నా? ఇంకో బండవి. ఓకే అండి. లోపలికి తీసుకున్నారా? తీసుకున్నా. నేను చెప్పినప్పుడు వదలండి. కావట్లేదు. అయ్యి బాబోయ్, ఊపిరి బిగబట్టడం ఎంత కష్టమే. ఏరెలు ముక్కు అత్తి. అయ్యి బాబోయ్, ఏమైపోయింది?
కాదు. నేను ఇంకా బతికే ఉన్నాను. ఒరే ఏమైందిరా మీ ఇద్దరికి అలా పడిపోయేటి? నేను చెప్పాను నువ్వు ఊపిరి ఆపేసుకొని కూర్చోలా. నేను పడిపోయింది ఊపిరి ఆపుకున్నందుకు కాదా, మరి నువ్వు గాల్లోకి కెమికల్స్ వదిలినందుకు. సారీ రా. తుక్కుతో తీల్చుకున్న తాళి తుక్కుతోనే తొదలాలి, తుడ్డితో తాదు. దుడ్డే అమ్మా ట్రాన్స్లేట్ చేసుకుని మరి తిట్టుకోవడం. సర్లేరా, మార్నింగ్ తిన్న బిసి బెల్లి బాత్ బెల్లీలో బిసి బిసి అయింది. దానికి ఎందుకంత సీన్ చేస్తున్నారు? ఏదో ఎప్పుడు స్మెల్ చూడనట్టే. ఇంకోసారి నీతో యోగా చేస్తానేమో చూడు. ఇది యోగా కాదురా, మెడిటేషన్. ముందు ఏం చేస్తున్నావో తెలుసుకొని చెయ్యి. కమింగ్ జాయిగా. ఏంటి పొద్దు పొద్దున్న జాయిగా వచ్చు? మనుగాడి ఇంట్లో నైట్ బయలుదేరి ఉంటాడు. పర్లేదురా, తొందరగా బానే వచ్చాడు. కర్రతో కొట్టానంటే బుర్ర పగిలిపోద్ది జాయిగా. సర్లే, ఎంతకే వచ్చిన పని ఏంటి చెప్పు. అంటే ఎప్పటి నుంచో మీకు ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను జాయిగా. ఓహో, అప్పుడు ఎప్పుడు అనుకుని ఉంటాడ్రా, ఇప్పుడు చెప్తున్నాడు అందుకే. జోక్ కాదురా, సీరియస్ గా మాట్లాడుతున్నాను జాయిగా. సర్లే, ముందు మ్యాటర్ ఏంటో చెప్పాడు. అంటే అది నేను మీకు చెప్తాను, ఎందుకంటే అది మీకు తెలియాలి జాయిగా. చెప్తాను అన్నాడు, చెప్పరా. నేను చెప్పేది మీకు అర్థం కావాలంటే ముందు నా ఫీలింగ్ మీకు తెలియాలి జాయిగా. చెప్పేది తిన్నంగా చెప్పరా. ఫీలింగ్స్ తెలియాలి, దేవర కథ తెలియాలి. నాకేంటిది అంటున్నాను. ఓకే ఫ్రస్ట్రేట్ అవ్వకు జాయిగా. నేను ఒకరిని లవ్ చేస్తున్నాను జాయిగా. ఏంటో సరిగ్గా వినిపించలేదు. నేను ఒకరిని లవ్ చేస్తున్నాను రా జాయిగా. ఐ హావ్ ఫీలింగ్స్. పళ్ళు ఊడి చేతికి రావాల్సిన వయసులో ఫీలింగ్స్ వస్తున్నాయనన్నా నీకు. ఎంతకీ ఎవరా దౌర్భాగ్యురాలు? ఇంకెవరు, మన బేబమ్మే జాయిగా. జాయి, ఏం మాట్లాడుతున్నావురా? అది బేబమ్మ. నేను కూడా బేబమ్మని అన్నాను, వాళ్ళమ్మని అన్నాను జాయిగా. ఈడేం మాట్లాడుతున్నాడు రా? నేను ఇంకా షాక్ లో ఉన్నాను గోరా, నన్ను డిస్టర్బ్ చేయకు. తీవైతేటి దానివైతేటి తాతలు నీకు తీవైతులా తవ్వేటి. ఏమిట్రాడేదో తవ్వు అంటున్నాడు జాయిగా. నీ శవానికి గొయ్యి. అసలా నీకు ఈ ముసలి వయసులో లవ్ ఎందుకు తాత? ముసలి వయసులో లవ్ చెయ్యకూడదా జాయిగా? ముసలి మనుషులకి ఫీలింగ్స్ రాకూడదా జాయిగా? రావచ్చు, కానీ బేబమ్మతోనే ఎందుకు? బేబమ్మకి మనసు ఉండదా? బేబమ్మని లవ్ చెయ్యకూడదా? బేబమ్మకి మొగుళ్ళు రారా జాయిగా? చెప్పరా. అది కాదురా జాయోడా, అది బేబమ్మరా. ఈ విషయం దానికి తెలిసిందనుకో, నీ బాడీకి డైరెక్ట్ పాడే. షటప్ రా జాయిగా. బేబమ్మ కోకోనట్ లాంటిది. మీరు బయట ఉన్న హార్డ్ షెల్లునే చూస్తున్నారు జాయిగా, కానీ లోపలున్న ఆ లేత కొబ్బరిని మీరెవ్వరూ చూడలేకపోతున్నారు జాయిగా. నువ్వేటి ఆ లేత కొబ్బరిని తీసి టేస్ట్ చేసావా? ఎస్, షీ ఈజ్ నాట్ ఓన్లీ ఏ వండర్ ఉమెన్ జాయిగా, బట్ ఆల్సో ఏ కైండ్ హార్టెడ్ ఉమెన్. షీ ఈజ్ బ్యూటిఫుల్ ఇన్ అండ్ అవుట్ రా జాయిగా. రామచంద్ర ప్రభు, అయ్యో అసలు కాశీగాడి పెళ్లిలో ఫస్ట్ టైం నన్ను కాపాడినప్పుడే నా లవ్వు చిగురిచ్చింది జాయిగా. ఆ ఇష్టంతోనే హైదరాబాద్ వచ్చాను, కానీ మొన్న కుంభమేళాలో నన్ను రెండోసారి కాపాడినప్పుడు ఆ ఇష్టం ప్రేమగా మారింది. ఆ ప్రేమ పెళ్లి వరకు వెళ్ళి ఆ పెళ్లి పిల్ల. వయసుకు తగ్గ మాటలు మాట్లాడు జాయి. పళ్ళు జివ్వుమనే ఈ వయసులో లవ్ వరకు చాలు, అంతకు మించి వెళ్ళామనుకో ఆడియన్స్ కొవ్వు అనుకుంటా. ఓకేరా, ఫస్ట్ అయితే నా లవ్ ని తనకు తెలపాలి జాయిగా. యు మీన్ ప్రపోజ్? యా ఐ వాంట్ టు ప్రపోజ్ రా జాయిగా. దానికి ప్రపోజ్ చేయడం అంటే నీ చావుకు నువ్వే డెత్ సర్టిఫికేట్ అప్లై చేసుకున్నట్టు. స్టాప్ ఇట్ రా గోరా, డోంట్ బి ఎ రేసిస్ట్. ప్రేమ ఎప్పుడు ఎవరి మీద ఎలా కలుగుతుందో మనం చెప్పలేం. అది ఒక పుట్టే పిల్లవాడికి నర్సు మీద కలగొచ్చు, ఎదిగే కుర్రోడికి ఇంగ్లీష్ టీచర్ మీద కొట్టొచ్చు, అలాగే ఈ పండు ముసలివాడికి ఆ పడిచి బేబమ్మ మీద కలగొచ్చు. లవ్ ఈజ్ ఎటర్నల్ సన్షైన్ ఆఫ్ ద స్పాట్లెస్ మైండ్. ఇట్ ఈస్ అన్ప్రెడిక్టబుల్. ఒక ముసలి ప్రేమికుడికి ఈ పిల్ల నిబ్బాగాడి సపోర్ట్. సర్లేరా, ప్రపోజ్ చేయడానికి మీరే ఏదో ఒక ఐడియా ఇచ్చి చావండి. యాక్చువల్ గా బేబమ్మ అడ్వెంచరస్ కాబట్టి నీ ప్రపోజల్ కూడా అడ్వెంచరస్ గా ఉంటే బాగుంటది తాత.
అడ్వెంచరా జాయిగా? ఏ జాయి అడ్వెంచర్ అంటే వణుకొస్తుందా? లేదులే, నేను బేబమ్మ కోసం ఏం చెయ్యడానికైనా రెడీ జాయిగా. అయితే ఐ లవ్ యూ అని బోట్ పట్టుకుని గాల్లోంచి స్కై డైవింగ్ చేస్తూ ప్రపోజ్ చేస్తావా? అమ్మో, గుండె గాల్లోనే అయిపోయేలా ఉంది. ఇది కొంచెం రిస్కీగా ఉంది జాయిగా. తోని తూమ్తూలో ఇతిక్రోతంలాగా టైక్ మీద వచ్చి తిద్దేట్టు ప్రపోజ్ చేస్తావా? తిత్తి తాదే కిత్తు. చేస్తావా? బైక్ మీద స్కిడ్ వేసే లోపు నా హార్ట్ బీట్ స్కిప్ అయిపోద్ది. వద్దులే జాయిగా. పోనీ మౌంట్ ఎవరెస్ట్ ఎక్కి ఐ లవ్ యూ బేబమ్మ అని బోట్ పాకుతావా? ఈడు మౌంట్ ఎవరెస్ట్ కొండెక్కేలోపు ఈడి దీపం కొండెక్కేస్తుంది. తడితే ఇంక తేం తేస్తాడే. అది డిసైడ్ చేయాల్సింది మనం కాదు, ఆడియన్స్. అవును, మీరే. మన జాయ్ తాత బేబమ్మకి ప్రపోజ్ చేయాలా వద్దా? ఒకవేళ చెయ్యాలనుకుంటే ఎలా చేస్తే బెటర్ అంటారు? మీ దగ్గర ఏమైనా క్రేజీ ఐడియాస్ ఉంటే కింద కమెంట్స్ లో పెట్టండి. ఈ తొత్తల ప్రేమని తెలిపిస్తుంది. నువ్వు కూడా అడుగు. నా ప్రేమ. వద్దురా బాబు, ఈడు మొదలెట్టాడంటే తెల్లారిపోతుంది. మీరే కమెంట్ పెట్టండి ఫ్రెండ్స్. జాయ్ తాత బేబమ్మని ఇష్టపడుతున్నాడు కదా, దాని మీద నీ ఒపీనియన్ ఏంట్రా? ముసలి ప్రేమ. కానీ నాకు డౌట్ రా, ఇది ట్రూ లవ్వా లేదా జస్ట్ ఓల్డ్ హ్యాబిట్సా? ట్రూ లవ్ రా. జాయ్ తాత బేబమ్మని చూడగానే రొమాంటిక్ స్మైల్, షై లుక్స్ అన్ని తెగొచ్చేస్తున్నాయి. తాత ఇప్పుడు లవ్ మోడ్ లో ఉన్నాడు. లవ్ చేశాడు గానీ ప్రపోజ్ ఎలా చేయాలో అర్థం కావట్లేదు. అందుకే నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ప్రపోజల్ స్టైల్ సూపర్ గా ఉండాలంటే తాత ఒక మంచి ఇంట్లో ఫ్లవర్ బొకేతో అలా బేబమ్మకి ప్రపోజ్ చేస్తే వెంటనే పడిపోద్ది. ఇల్లా? ఇప్పటికిప్పుడు ఒక మంచి ఇల్లు అంటే ఎక్కడ దొరుకుతుందిరా ముక్కు? ఎస్బిఎల్ ప్రాపర్టీస్ ఉందిగా. ఎస్బిఎల్ ప్రాపర్టీసా? ఇందులో మంచి గేటెడ్ కమ్యూనిటీ, లగ్జరీ అపార్ట్మెంట్స్, స్పేషియస్ రూమ్స్ విత్ సూపర్ ఎమ్యూనిటీస్ రా. తాత బేబమ్మని ఇన్వైట్ చేసి ప్రపోజల్ పెట్టాలంటే అలాంటి లగ్జరీ ప్లేసే ఉండాలి. అబ్బా సూపర్ ఉందిరా ముక్కు. బేబమ్మ ఇంకా తాత లైఫ్ పర్ఫెక్ట్ గా ఉంటది ఎస్బిఎల్ లో. మనం కూడా ఇప్పుడే ఒకసారి సైట్ విజిట్ చేసి వద్దాం.